श्रीवरभ्यो नमः हरिः ओं गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अस्य गोत्रात् वासुदेव गोत्रात् वस्य पोचारं शिवराज गौर्णमे यस्य सह कुटुम्बानां ततः सह कुटुम्बानां सह भद्रं सकलक्षेमस्थैर्यविजयाभयायुन्दर्मर्दकमोक्षाचिद्वद पञ्चफलसिद्धं सादरलिङ्गे सुसंयुताभ्यो नमः दिव्यनुग्रहफलसिद्धरसपुष्पैः पूजयामि। ओं शिवाय नमः महेश्वराय नमः शङ्कराय नमः विनायकने नमः सोमशेखराय नमः भस्मतलविग्रहाय नमः नीलकण्ठाय नमः महादेवाय नमः श्रीसादरलिङ्गे सुसंयुताभ्यो नमः। नानाविध परमलपत्र पुष्पपूजां समर्पयामि। वामनस्पतिभ्यर्दिव्य नानागन्धसुधाग्रदेवानां धूपोऽयं प्रतीकं श्रीसादरलिङ्गे सुसंयुताभ्यो नमः। धूपमग्रापयामि अमृतोत्वलमहानैवेदनं कृत्वा वं भर्भवस्वाहा तस्वदर्वरेण्यमर्घोदेवसयमहि धियो यो नः प्रचोदया आश्रमं श्री सादरलिङ्गे सुसंयुताभ्यो सर्वमहाफलमहानैवेद्यान् समर्पयामि अदमङ्गलनीराजनं कृत्वा हरेः वां त्रयागान्ताय कल्याणनिध्यानध्यानश्री वेङ्कटवासाय श्रीनिवासाय मङ्गलं श्री सादरलिङ्गे सुसंयुताभ्यो नमः सुवर्णदिव्यमङ्गलात् నీరాజనం సమర్పయామి। నమస్కారం అండి। రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదరగొల్లో ఉన్నటువంటి మాతృదేవ భవానాథుల శ్రీ సాదరలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి మత్స్యసముద్రంలోనేటువంటి 150 మంది అనాథులకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం జరిపించేవారు ఈ రోజున స్వశ్రీ క్రోధనవ సుశ్రం పుష్యమాసం కీర్షసులు పోచారం సావిత్రమ్మ గారి వర్ధన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం జరిపించేవారు వారి యొక్క కుటుంబ సభ్యులు పోచారం శివరాజ్ గౌడ్ గారు కావున మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు కావున వారి యొక్క కుటుంబ సభ్యులకి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో ప్రసరణ మహా గణాధిపతి శ్రీ సాదరలింగేశ్వర స్వామి దివ్య ఆశీర్వారికి ఎలవెలలా నింటి ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడ పోచారం సావిత్రమ్మ గారి వర్ధన సందర్భంగా వారి యొక్క పవిత్రమైన ఆత్మశాంతి చేకూరాలనే యొక్క పరమేశ్వరం ప్రార్థిస్తూ మాతృదేవ భవ అనాథల శ్రీ సాదరలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుంచి వారి యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా ముందు కూడా ప్రతి నెల గణపతి సుందరని మరెన్నో అన్నదాన కార్యక్రమాల యొక్క మాతృదేవ భవ అనాథల శ్రీ సాదరలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో జరిపించాలని కోరుకుంటూ మీరు అందిస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది। అన్నదాత సుఖీ భవ।